అక్కడ అన్ని స్థానాలు ఓడిపోయిందని తెలుస్తుంది మనకు. ఏమంటారు మీరు? మీరు రేవంత్ రెడ్డి అంటోడే అపజయాల పాలైనోడు, కొడంగల్లో ఓడిపోయినోడు, కామారెడ్డిలో ఓడిపోయినోడు, మల్కాజ్గిరిలో ఓడిపోయినోడే రేవంత్ రెడ్డి. ఇలా కొత్తగా రేవంత్ రెడ్డికి ఓడిపోవడం కొత్త అనెట్లా? ఆయన ఎప్పుడు ఓటమి పాలవుతాడు. ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ పప్పుగాడికి తెలక, పప్పు అతనికి తెలక రేవంత్తో ప్రచారం చేయించుకున్నాడు. రేవంత్ ఎక్కడెక్కడ అడుగు పెడితే అక్కడక్కడ ఓటమి వస్తుంది. సార్, పవన్ కళ్యాణ్ ప్రచారం ఎట్లా చూడొచ్చు? అక్కడ అన్ని సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ధర్మాన్ని వైపు నిలబడ్డాడు. ధర్మం వైపు నిలబడ్డ ఎవడైనా వీరుడేవాడు. పవన్ కళ్యాణ్ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, ఆచార్య కావచ్చు, నువ్వు కావచ్చు. అధర్మం వైపు నిలబడ్డ ఎవడైనా మాకు శత్రువే. తర్వాత ఈ మహారాష్ట్ర ఎన్నికల విజయం తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటుందా? రాబోయే 2 ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరం ఈరోజు మహారాష్ట్ర ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాం. ఒక హిందూ ధర్మాన్ని ఈరోజు దేశంలో ఒక గౌరవంగా బతకగలుగుతామన్న నమ్మకం, భవిష్యత్తులో హిందూ జాతికి ఏం కాదని నిరూపించిన బిడ్డలు మహారాష్ట్ర బిడ్డలు. ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డ అది. ఆ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడికి మేల్కొల్పు వచ్చింది. కటింగేతో బటింగే, బటింగేతో కటింగే. ఈరోజు నా కటింగే, నా బటింగే. ఏకైతో సేఫ్ అయ్యి ప్రధానమంత్రి గారు చెప్పింది. ప్రజలకు మంచిగా వెళ్ళింది లోపలికి. లేకపోతే ముస్లింలు ఒక్కొక్కరు పగబట్టి ఒక్కొక్కడు 15 నిమిషాలు అంటాడు, మళ్ళీ 15 ఒకటి అంటాడు. ఇలా మాటలేంది? ఆ రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంది? ముస్లింలను రెచ్చగొట్టి హిందువుల మీద హత్యాకాండ చేయడానికి ఉపయోగించుకోమని హిందూ ప్రజలంతా మేల్కొన్నారు. అందరికీ అర్థమైంది. మేకైతో సేఫ్ అయ్యి బస్ ఇది చాలు. దేశవ్యాప్తంగా అదే స్ఫూర్తి, మహారాష్ట్ర ప్రజల స్ఫూర్తి. మేము తెలంగాణ ప్రజలు తాగే నీళ్లు కూడా మహారాష్ట్రకి వచ్చే గోదావరి నీళ్లు. అందులో ఛత్రపతి శివాజీ కాళ్ళీడిన నీళ్ళు అవి. కాబట్టి ఆ నీళ్ళలో కూడా పౌరుషం ఉంది. కాబట్టి మేము ఈరోజు 36% ఓట్లకు వచ్చాము. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. అతి త్వరలో తెలంగాణ కృష్ణానది కూడా తెలంగాణ సెక్రటరియట్లో ముఖ్యమంత్రి పీఠం మీద కాషాయ జెండని ముద్దాడే బిడ్డ నీళ్ళు కూర్చుండబెడతాం. థ్యాంక్ యూ సార్.